Subscribe to our channel and press the bell icon for the latest updates. బలగాలతో వెళ్ళిన మన ఓడలన్నీ వాళ్ళ బంగారంతో తిరిగి రావాలి. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్సులని 300% పెంచండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచలు ఎదురు చూసిన సందర్భం ఎట్టకేలకు వచ్చేసింది. మరో కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడం, అది కూడా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీగా రాణిస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో సినిమాపై ఆడియన్స్లో మరింత ఆసక్తి మొదలైంది. కేవలం అభిమానులే కాదు, సాధారణ ఆడియన్స్ సైతం ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా ప్రీలీజ్ థియేటర్కల్ బిజినెస్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ సినిమాకు నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా వ్యవహరించిన సంగతి తెలిసింది. దాదాపుగా 300 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే దానికి తగ్గట్టే ప్రీ థియేటర్కల్ బిజినెస్ విషయంలోనూ అసలు కాంప్రమైజ్ కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా నైజాం హక్కులను ఏకంగా 60 కోట్లకు అమ్మాలని భావిస్తున్నారట. అంతే ఇచ్చేందుకు బయర్స్ ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో 45 కోట్ల అడ్వాన్స్ బేసిస్పై సినిమా హక్కులు మైత్రి మూవీ మేకర్ సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తుంది. 45 కోట్ల షేర్ తర్వాత వచ్చిన అమౌంట్ నుంచి మాత్రమే మిగతా మొత్తం ఏఎం రత్నం అకౌంట్లోకి వెళ్తుందట. కేవలం నైజాంలోనే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఇదే అడ్వాన్స్ బేసిస్ మెథడ్ను ఏఎం రత్నం ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఇక సీడెడ్లో సినిమా బిజినెస్ 25 కోట్ల నుంచి 30 కోట్లు డిమాండ్ చేయగా బయర్లు సాహసం చేయలేకపోవడంతో 20 కోట్ల అడ్వాన్స్ బేసిస్పై సీడెడ్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్ల బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బయర్స్ 130 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే రేపటితో పూర్తి డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో కలిపి సినిమాకు 200 కోట్ల థియేటర్కల్ బిజినెస్ జరిగినట్లు టాక్ నడుస్తుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా 200 కోట్ల షేర్స్ అందుకోవాల్సిందే. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మొదటి వారంలోనే సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.